ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ గా మారిన రప్పారప్ప ఫ్లెక్సీలు తాజాగా తెలంగాణలో కూడా వెలిశాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొందరు 2028లో రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక హరీష్ పర్యటనలో ఈ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్పారప్ప ఫ్లెక్సీలు తాజాగా తెలంగాణలో కూడా వెలిశాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ కి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొందరు 2028లో రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హరీష్ పర్యటనలో ఈ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైట్గా ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ గా మారిన రప్పారప్ప ఫ్లెక్సీలు ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా హరీష్ రావు పర్యటనలో వెలిశాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. యోగానంద, దీపిక, ఈరోజు జిన్నారం మండలంలో రైతు బంధు ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉన్న రైతులకు రైతు బంధు రాలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రప్పా 3.0 రానున్నది ఆ టీఆర్ఎస్ గవర్నమెంటే అంటూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు కటౌట్లు ప్రదర్శించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షించింది. గతంలో మొన్న అటు ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే సేమ్ రప్పా అంటూ బ్యానర్లను ప్రదర్శించడం, ఇక్కడ కూడా ఇక్కడ టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో 3.0 అంటూ ప్రదర్శించడం ఒక చర్చకు దారితీసింది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక. రైట్ యోగానంద, థ్యాంక్ యూ.